అది రైతు బంధు విషయంలో మీరు అన్నట్టుగా 72,000 కోట్ల పైచిలకు అందినాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ అనే దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అందరికీ రైతు భరోసా ఇస్తున్నామన్న నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు దీన్ని? అందుకే నేను చెప్పినా కదా, మేమేమో నాట్లకు రైతు బంధు, వాళ్ళేమో ఓట్లకు రైతు బంధు. మేమేమో నాట్ల సమయానికల్లా రైతు బంధు వేయాలి రైతులకు, వాళ్ళేమో ఓట్లు వస్తున్నాయి కాబట్టి రైతు బంధు. ఇప్పుడు ఇది 4వ విడత ఈ సర్కారు వచ్చినాక, అవును కాంగ్రెస్ సర్కారు వచ్చినాక 4వ సీజన్ ఇది. 2 సీజన్లు ఎగ్గొట్టినారు. మొన్నటిదాకా ఇచ్చినటువంటిది కేవలం 4 ఎకరాల లోపే ఇచ్చినారు. అది కూడా కొన్ని లక్షల మందికి అందలే. ఇంకా ఆ 4 ఎకరాల లోపు ఉండే వాళ్ళలో కూడా చాలామందికి అందలే. ఇప్పుడు అందరికి ఇస్తున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు అందరికి ఇస్తే ప్రారంభంలో వీళ్ళు చెప్పిన పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు లేదా ప్రకటనలు ఎట్లా ఉన్నాయి? కేసీఆర్ ఏంది 10,000 నేను 15,000 ఇస్తానికి అప్పాలు కొట్టిండ్రు. రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు 12,000. ఓకే, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పినారు. మరి ఇచ్చేకాడికి వచ్చే వరకు 4 ఎకరాలలో పరిమితం చేసినారు. 4 విడతలు. ఇప్పుడు 4 విడతలు అంటే ఒక రైతుకు 1 ఎకరాకు వాళ్ళ లెక్క ప్రకారంగా అయితే 30,000 రూపాయలు రావాలి. అవునా కాదు? కరెక్టే. 30,000 రూపాయలు రావాలి. ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రారంభంలో ఏం చెప్పిండ్రు? ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలనే గత ప్రభుత్వంలో కొండలు గుట్టలకు కూడా ఇచ్చినారు, రాళ్ళు రప్పలకు ఇచ్చినారు, రోడ్లకు ఇచ్చినారు. ఇవన్నీ మేము వెరిఫై చేసి తీసేసి పక్కా ప్రణాళిక ప్రకారంగా శిశు చేసేటోళ్ళకే ఇస్తామన్నారు. మరి 18 నెలలు అయింది కదా. ఏ మండలంలో ఎంతమంది రైతులు అనర్హులుగా పొందిన వాళ్ళు ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు అయితే మీకు 25,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వం చెప్పింది ఏంటి? అప్పుడు తుమ్మలాశ్వరరావు గారు చెప్పారు, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు, మంత్రులు కూడా మాట్లాడారు. ఏమని? కేసీఆర్ రైతు బంధు ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 25,000 కోట్ల రూపాయలు వృధాగా పోయినాయి అన్నారు. మళ్ళీ 25,000 కోట్ల రూపాయలు నిజంగానే వృధాగా పోతే గ్రామాల వారీగా మండలాల వారీగా ఈ 18 నెలలలో మీరు ఏం చేసినట్లు? జాబితాలు పెట్టండి బయటికి. ఆ జాబితాలు బయటికి వేయకుండా మళ్ళీ ఇప్పుడు రైతు బంధు అందరికీ ఇస్తామని ఎట్లా అంటున్నారు? అందరూ అన్నప్పుడు అన్నీ సవ్యంగానే జరిగినట్లే కదా మరి గతంలా. మరి అన్నీ సవ్యంగానే జరిగితే ఇవాళ అభాండమే ఎందుకు వేసినారా? అలా అంటే మీకేమనిపిస్తుంది? ఆ రోజు వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారు కదా ఓట్లు వేయించుకోవడంలో. ఈ మాటలు చెప్పారు, రాళ్ళకో గుట్టలకో పుట్టలకో పెట్రోల్ బంకులకో వాటికి మీరు ఇచ్చిర్రు అనేసి అన్నారు. ఈరోజు అందరికీ వేస్తున్నాం అంటున్నారు కదా. ఒక అబద్ధాన్ని తొందరగా నమ్మడానికి అవకాశం ఉంటుంది నిజం కంటే కూడా. అందుకే కదా సామెత, నిజం కడప దాటి చెప్పులేసుకొని కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు కదా. ఎప్పుడైనా సరే అది దానికి ఆ తప్పుకు కానీ అబద్ధానికి కానీ ఆ వైబ్రెన్స్ ఎక్కువ ఉంటుంది, దానికి ఆ ప్రకంపనలు ఎక్కువ ఉంటాయి, తొందరగా ఆకర్షిస్తుంది. మీరు అన్నట్టుగా 4వ రైతు భరోసా సరే బంధుని కాస్త వాళ్ళు భరోసా చేసారు కదా. సో 3 అంటే నత్తనడకం సాగింది, 4వది అందరికీ వేస్తామంటారు. దట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్. రైతులు కానీ ఏ విధంగా భావించే అవకాశం ఉంది? ప్రజలు దెబ్బతిన్నారు, ప్రజలు మోసపోయినారు. ఇప్పుడు వేస్తారు కదా, ఏమనుకోవచ్చు వాళ్ళ సైకాలజీ? అదే చెప్పబోతున్నారు. ప్రజలు దెబ్బతిన్నారు, మోసపోయినారు. ఇప్పుడు వేసేది ఈ నాయకులు మాకు ఓట్ల కోసం వేస్తున్నారు, మమ్మల్ని అంత తిక్కోళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు చూపిస్తాం కథ అని ప్రజలు అంటున్నారు, మీరు అంటున్నారు. మీ మీడియా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వీడియోలలోనే వస్తున్నాయి కదా, మేము చెప్పే మాటలు కాదు, ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏం మాట్లాడుతున్నారో వస్తున్నాయి కదా. ఇంకోటి కూడా నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, దాన్ని ఎవరు కూడా ఈరోజు వరకు కూడా ఖండించలేదు. ఈ ఒక్క ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే, అంటే స్థానిక సంస్థలు అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు అవి 1 నెలనో 2 నెలల లోపల అయిపోగొట్టే దీంట్లో ఉన్నది. ఎట్లా ఎన్నికలు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఒక్కసారి ఈ ఎన్నికలు ముగిసే వరకే ఈ రైతు బంధు ఇప్పుడు ఇచ్చేటువంటి సర్కారు ఇచ్చేటువంటిది. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇలా అథెంటిక్గా చెప్తున్నాను. తప్పైతే వాళ్ళని ఖండించమని చెప్పిన, చర్యలు కూడా తీసుకోండి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పుంటే. రేపు రాబోయేటువంటి రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ముగిసిన తర్వాత ఇక ఉండేది జనరల్ ఎలక్షన్సే. అప్పుడు దేవుడే ఉన్నాడు, వస్తామో పోతామో ఆ దేవుడు ఎరుగు. ఉన్న కాడికి ఉన్నాం, పోయిన కాడికి పోయింది, అయిన కాడికి అయింది అని చెప్పి రైతు బంధు ఎగ్గొట్టేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. నేను ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన అనుభవంతో మాకు ఉండేటువంటి విశ్వసనీయ సమాచారం కూడా మాకు ఉంటుంది కదా ప్రభుత్వంలో ఎక్కడ ఏంటది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏదైతే బోనస్ అనేటువంటి విధానం పెట్టినారో, అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇచ్చి బోనస్ అనే ఒక ఫీలింగ్ కల్పిస్తున్నారో, రేపు ఈ బోనస్ను మేము చిత్తశుద్ధిగా అందరికీ ఇస్తామని నమ్మబలికి బోనస్ పైసలు అయితే మీకు రైతు బంధు కంటే ఎక్కువ అవుతాయి అనేటువంటి ఆశ కల్పించి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. సో రైతు ఇది బోనస్ ని బుల్డేజ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళు టోటల్ గా అదే ఇస్తామని చెప్పి. ఒకవేళ ఆ రకంగా అంటారా, లేకుంటే రైతును ఆకర్షించడానికే మీకు నిజమైన
మద్దతు ధర వస్తుంది, పంటకు అవసరమైనటువంటి ధర వస్తుంది మీకు అని ఆ రూపంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ఇది ఎగ్గొట్టడానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేస్తారు. సింపుల్గా చెప్తున్నాను. కానీ వాళ్ళు ఏమనుకుంటారు రైతులు అంటే వాళ్ళు ఒక పెట్టుబడి సాయం కింద ప్రతి పంటకు చూసారు కదా, వీళ్ళు సవ్యంగా బోనస్ కూడా ఇవ్వకపోతే డెఫినెట్గా బూమరాంగ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కేసీఆర్ అన్నీ చేసి అంత లబ్ధి చేసి ప్రజలకు నిజంగా అంత మేలు జరిగితేనే మేము చెప్పిన మాటలు నమ్మిండ్రు, మా ఎంబడి వచ్చింది కదా, ఇంకొకసారి కూడా మేము మోసం చేయలేమా ప్రజల్ని అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అత్యాశలో ఉన్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము నమ్మొద్దు అనుకోయింటివి కానీ ఏమో నమ్మి చెడిపోతేమి, ఇంక ఇప్పుడు కానీ నమ్మితే జీవితంలో ఇక మేము తరతరాలు బాగుపడం రా దేవుడా అని ప్రజలు అనుకుంటారు. ఇది చూడాలి రేపు కాలం. నిజంగా మీకు ఓవరాల్గా ఏమర్థమైంది అంటే మీరు మన ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం నేర్చుకున్నారు అనిపిస్తుంది చూస్తుంటే? అంటే ప్రజల ఇన్ని చేసినా కూడా అరే మాకు ఓటు 1.8% ఓటుతో మేము ఓడిపోయినాం కదా, మీరు ఏమర్థమైంది మీకు ఇప్పుడు? ఇమీడియట్గా మేము అప్పుడే సమీక్ష చేసుకున్నాం. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయని చెప్పినాము. మా పార్టీకి క్యాడర్కు ర్యాంక్ అండ్ ఫైల్కి చెప్పినాం, ప్రజలకు కూడా చెప్పినాము. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉంటాయి, గెలుపోవటములు ఉంటాయి, సహజం. ఓడిపోయినందుకు ఏం బాధ లేదు మా పార్టీకి కానీ మాకు కానీ, గెలిచినప్పుడు ఏం మిద్దెలెక్కి ఊరేగలేదు. విషయం ఏంటంటే ఒక గాడిన బడి 10 ఏళ్ళు నడిచింది, ఇంకొక టర్ము బాగా సజావుగా పరిపాలన జరిగితే కుదురుకున్నటువంటి రాష్ట్రం ఇంకొంచెం మెరుగ్గా కుదురుకుంటుంది. చాలా రంగాలలో మొదటి స్థానానికి చేరుకున్న తెలంగాణ ఇంకా బలపడతారు మన తెలంగాణ ప్రజలు అనేటువంటి ఒక విశ్వాసం మీద మేము ఉంటేమే. సరే ప్రజలు ఆశపడ్డారు. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు సమాజ చైతన్యాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా మనం విశ్లేషించుకుంటే. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు కూడా విశ్లేషించారు ఈ అంశాన్ని. సమాజము ప్రజలు ఒక సామూహికమైనటువంటి ప్రయోజనము, ఈ మా ప్రాంతానికి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చింది, లేదా మా ఊరికి ఈ అద్భుతమైన రోడ్ వచ్చింది, లేదా మా ఊరికి ఇది అయింది, ప్రజలకు మా అందరికీ మేలు జరిగేది ఇది అయింది అనేది ఒక ఎత్తు అయితే, ఇది అయితే అయింది మాకేం జరిగింది అనేటువంటి అంశం ఇండివిజువలిస్టిక్, వ్యక్తిగతమైనటువంటి మేలు అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్సెంటివ్ సిస్టమ్. ఇది ఇన్సెంటివ్ అంటారు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మేలు చేసేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి పని ప్రజలను ఆకర్షించేటువంటిది. దీని మీద చాలా పెద్ద థియరీ డెవలప్ అయింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవం చేస్తూ వచ్చినటువంటి చైనానే నవనిర్మాణం చేసేటువంటి క్రమంలో కొన్ని దశాబ్దాల తర్వాత అంతకుముందు ఏలిన పాలకుల కాలం అంతా పక్కకు పెట్టి ప్రస్తుతం ఉండేటువంటి పాలకులు ఆయన కంటే ముందున్న ఆయన టెన్సియాపింగ్ కాలం నుంచి 1980s నుంచి ఇన్సెంటివైజేషన్ తీసుకొచ్చినారు చైనా ఆర్థిక వ్యవస్థలో. అంటే మీరు చేసేటువంటి పని కాక అదనంగా చేసి, లేదా ఈ పని చేసి, లేదా మీరు ఇది చేస్తే మీకు ఇది అదనపు ఆకర్షణ అనేటువంటి విధానం తీసుకొచ్చినారు. అది కానీ వ్యక్తులను కేంద్రీకరించి వ్యక్తికి నీకు ఇది మేలు చేస్తామని చెప్పేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఇవన్నీ. కాబట్టి ఈ కాలము ఈ యుగమే సమాజ చైతన్యంలో సమాజ హితం కంటే కూడా వ్యక్తికి నాకు మేలు జరుగుతుందా లేదా అనేటువంటి ఒక కోణం ఎక్కువ ఉంది. పేదరికం ఉన్నప్పుడు తప్పకుండా పేదల్ని ఆదుకోవాలి. సంక్షేమ రాజ్యం మనది, రాజ్యాంగపరంగానే సంక్షేమ రాజ్యం, శ్రేయోరాజ్యం. కానీ ఆ పేదరికం అంతముందే విధంగా పేదరికం నుంచి బయటపడేటువంటి విధంగా మీ విధానాలు ఉండాలి, మీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. ఏళ్ళంతకాలం నేను ఇదే చేసుకుంటూ పోతా అంటే మరి అభివృద్ధి కావద్దా? స్వతంత్రంగా నిలవద్దా వాళ్ళ కాలం మీద? సో ఆ దిశగా అడుగులు వేసేటువంటి క్రమంలో తప్పకుండా ప్రజలకు కొంత గ్యాప్ వస్తుంది. మీరు అనుకున్న పేస్లో మీరు అనుకున్నటువంటి ఆ వేగంలో ప్రజలు ఒక్కోసారి అందుకోకపోవచ్చు. వ్యక్తిగతంగా మాకు ఇది బాగుంది కదా అనుకోవచ్చు. అందుకే 10,000 కాడ 15,000 వస్తాయంటే నమ్మిండ్రు కదా. ఇప్పుడు రైతులు అదే చెప్తారు. అదొకటే కాకుండా మీ హయాంలో చేసిన వాటిని ఈరోజు ఆ ఫలాలు అందుతున్నాయి. ఒక చెట్టు పెట్టిన తర్వాత ఆ పెట్టిన వాడే కాకుండా దాని తర్వాత తరతరాలు తింటుంటారు. కానీ ఈరోజు ఇది మా క్రెడిట్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని ఏ విధంగా నమ్మే అవకాశం ఉంటుంది? ఈరోజు మన వండిన వరి కావచ్చు, లేకపోతే కరెంటు విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు. పొరపాటు జరిగిండవచ్చు కానీ ప్రజలు తెలియక పొరపాటు చేయలేదు, తెలిసే చేశారు. ప్రజలు అమాయకులయ్యి వాళ్ళకు దాని మీద స్పృహ లేక, అవగాహన లేక, లేదా పొరపాటు చేయలేదు. తప్ప నేను అవగాహన వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రియలైజ్ అయినరు. మీరు నన్ను నమ్మినరండి, మీరు నన్ను నమ్మడం మీ మంచితనం, నేను మోసం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నా దుర్మార్గం. ఆ క్లారిటీ ప్రజలకు ఉంది. ఇప్పుడు మేము నమ్మినాం, వాడు నెత్తిన తట్టెడేరిగింది ఇంకా చాలే అబ్బా అనుకుంటున్నారు మనసులో. వాళ్ళ మూటు భాషలో చెప్పాలంటే ఇంకా నా మళ్ళా రాని సంగతి చూస్తాం కానీ అన్నట్లు ఉన్నారు. సో ఓవరాల్గా చివరికి ఒక ప్రశ్న, అంటే ఈరోజు ప్రతిదీ అంటే నీళ్ళది కూడా మళ్ళీ తీసుకొచ్చి ప్రతిదీ కూడా ఎటు తీసుకొచ్చినా ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ చూపించినట్టుగా తిప్పిగా మళ్ళీ నీళ్ళ పంచాయతీ అంతా తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ మీదకి చుడుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ప్రజలకు వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేసినా కేసీఆర్ మీద చుట్టనే కాదు, ఇది వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. గురు శిష్యులకే ఈ తెలంగాణ నీళ్లు గురు శిష్యులకు
నీళ్ళైతే నీటి సుడిగుండంలోనే వీళ్ళిద్దరు కొట్టుకొని పోతారు. కానీ ఒక హింట్ ఇచ్చిండు కదా ఆ గురువుకే, మీకు ఏదో ఈరోజు కూటమిలో ఉన్నారని చెప్పి మీరు అనుకున్నాయని ఏం జరగవు, మేము దానికోసం పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్న మాటలు. ఇక అదంతా బయటికి మాట్లాడే మాట, లోపలి ఇంట్లో అంతా వాళ్ళదంతా ఒకటే అండర్స్టాండింగ్. ఆయన రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కానీ మోదీకి విధేయుడుగా ఉన్నాడు, లోకానికంతా తెలుసు అది. మోదీ విధేయుడుగా ఉంటూ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ప్రయోజనానికి గండి కొట్టే విధంగా ఈయన ఏదో విరోచితంగా పోరాటం చేస్తాడు, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కూడా హక్కులే తెలియన పరిరక్షణ ఏం చేస్తారు. సో రేపు నీటి హక్కుల కోసం ఎప్పుడు బయటకు రాబోతున్నారు పెద్దసారి కానీ అంతా కూడా ఎప్పుడు? ఒక ప్రత్యేక కార్యాచరణ తొందరలోనే, బహుశా ఈ వారం 10 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఉంటుంది. డన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.